తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. సీతమ్మ కొడుకు, నారసింహుని బిడ్డ, భగవత్ సేవకుడు రాఘవ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శుభాశీస్సులు. ముఖ్యంగా చిన్నారి జాహ్నవి విషయంలో మీరు వివిధ మాధ్యమాల్లో మాట్లాడారు. ఏంటి సార్ ఆ పాప స్థితిగతులు ఏంటి? అసలు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక కన్న తల్లి శోకాన్ని మనం వర్ణించలేము. సో ముఖ్యంగా చిన్నారి జాహ్నవి పరిస్థితి ఏంటి? ఇంతకు ఆల్రెడీ దీని గురించి చెప్పినప్పుడు నేను ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని వాళ్ళు అనుసరించిన తరువాత యాజ్ ఇట్ ఈస్గా దక్షిణం వైపు వెళితే కొన్ని ఆనవాళ్ళు దొరుకుతాయని చెప్పాను. ఓకే, పాప ఫలానా సోమవారం తర్వాత మీకు దొరికినా అంత క్షేమదాయకంగా ఉండదు. ఒకటి. రెండోది, శునకం, ఆ భైరవం ఏదైతే ఉందో, ఆ కుక్క ఏదైతే ఉందో, అది ఏ రకంగా అయితే వచ్చి ఉన్నదో అది బ్రతకదు. అది బ్రతకదు, ఖచ్చితంగా బ్రతకదు. అది మీరు బ్రతుకుతుందని అనుకుంటున్నారు, అది బ్రతకదు, శుష్కించిపోయి చచ్చిపోతుంది అని చెప్పా. ఓకే. అలాగే అత్యాశ, దురాశ, వ్యామోహాల కొద్దీ జనాలు ఎంత చెప్పినా వాళ్ళ పిచ్చి మూఢనమ్మకాలు విపరీతమైపోయి ఈ చేతబడులని కానీ ఇంకోటిని కానీ వాటి కోసం ఎంతోమందిని బలిపశువుల్ని చేస్తున్నారు. ఇది కూడా చెప్పా. అప్పుడు నేను చెప్పిన విధంగా తర్వాత వీళ్ళు నాకు తెలియపరిచింది ఏంటంటే, ఇట్లా మీరు అన్నట్టు అటువైపు వెళితే ఏవో బొమ్మలు దొరికాయని, ఏవో సమ్ తాళ్ళు దొరికాయని, ఏదో సమ్ పెట్టుకునేవి దొరికాయని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఓకే. అలాగే ఆ కుక్క కూడా వచ్చిన 3-4 రోజులకి రకరకాలుగా ప్రవర్తిస్తూ చచ్చిపోయింది. అవును. అప్పుడు నేను మళ్ళీ అడిగితే చెప్పా, కుక్కని కనుక పోస్ట్ మార్టం చేస్తే దాని కడుపులో కొన్ని పదార్థాలు విషపూరితమైనవి ద్రావకాలు దొరుకుతాయి మీకు అని కూడా చెప్పా. ఓకే. రిపోర్ట్ కూడా అదే వచ్చిందిట. ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు పాపని ఈ మధ్య 2-3 రోజులుగా చూస్తున్నాను. నేను చెప్పిన తర్వాత చాలామంది దక్షిణం 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 మొదలుపెట్టారు. ఈ జ్యోతిష శిఖామణులు, జ్యోతిష పండితులు వాళ్ళు ఏ రకంగా చెప్పారో నాకు తెలియదు. ఒకళ్ళు 320 కిలోమీటర్లని, ఒకళ్ళు 400ని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. పాప అంత దూరం వెళ్ళలేదు, అస్సలు వెళ్ళలేదు. పాపని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మీకు ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ పాదముద్రలు పాపవి, పసిపాపవి 200 మీటర్ల వరకు మాత్రమే ఉంటాయి. గమనిస్తే 200 మీటర్ల వరకు మాత్రమే ఉంటాయి. అక్కడ చూసుకోవచ్చు ఎవరైనా. ఇక్కడ రీసెంట్గా జంతువులు ఎత్తికెళ్ళాయి, కొండ చిలువ మింగేసింది, ఆ రకంగా జరిగింది, ఈ రకంగా జరిగిందని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల్లో ఒక కొండ చిలువ కానీ, ఒక పాము అయితే కాటేస్తుంది, వదిలేస్తుంది కదా, కొండ చిలువ మింగుతుంది. కొండ చిలువ మింగితే కొండ చిలువ లాంటి సర్పరాజాలకి ఏంటంటే, అవి తిన్న తర్వాత ఆ శరీరానికి సంబంధించిన వస్తువులు కానీ బట్టలు కానీ ఏమన్నా ఉంటే అవి ఉమ్మేస్తాయి. ఒక కొండ చిలువ ఏదన్నా ఒక మేకనో గొర్రెనో ఇట్లాంటి వాటిని తిన్నప్పుడు ఆ కొండ చిలువ వెళ్ళి చెట్టుకి చుట్టుకుంటాయి. ఎందుకని? లోపల ఉన్న ఎముకలకి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి విరిగిపోయి పొడిగా చూర్ణం అవ్వడం కోసం అలా చుట్టుకొని ఉంటాయి. ఏదైనా పదార్థాలు, ఇప్పుడు మేకలైనా ఇంకోటైనా, వాటికి సంబంధించినవి ఉమ్మేస్తాయి. ఈ వస్త్రాలు ఇవి మింగవు, ఉమ్మేస్తాయి. ఇది కొండ చిలువకి సంబంధించిన సారాంశం, ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ అవి దొరికాయా? సో నేను ఆనాడు చెప్పాను, పాపకి సంబంధించి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అటువైపే కాస్త గమనిస్తూ పోతే, సర్వే ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఫారెస్ట్ వెళ్ళారు, పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళారు, ఇంకా రకరకాలుగా వెళ్ళారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో భూమిలో నీరు ఎక్కడుంది, భూమిలో ఖనిజం ఎక్కడుంది, భూమిలో వస్తువు ఎక్కడుంది అని తెలుసుకోగలిగేటటువంటి సర్వే ఆఫీసర్లు వెళితే ఖచ్చితంగా ఆ పాపకి సంబంధించిన మెడలో ఉన్న లాకెట్లు కానీ, పాపకి సంబంధించిన కడియాలు కానీ, వాటిని ఐడెంటిఫై చేసే అవకాశం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఇంతవరకు వెళ్ళాల.
వెళితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇది ఒక సూచనాభిప్రాయంగా మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పాపని ఉమ్, చిట్టి పాదాలు, లేత పాదాలు ఎంత దూరం నడుస్తుంది, అవును ఎంత దూరం వెళ్ళగలుగుతుంది అవును ఆ మహాకీకారణ్యంలో. అవును. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాప పరిస్థితి కూడా కుక్క పరిస్థితే అవుతుంది అని ఖచ్చితంగా నేను తెలియపరిచింది అదే. ఒకవేళ పాప వచ్చిన ఆ పాపని వైద్య సహాయంతో ఎంత తొందరగా మార్చగలిగితే అంత మంచిది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఆవిడ బతికే ఉంది అంటారా? ఇప్పుడు అది ఒక మనిషి గురించి తెలియకుండా మాట్లాడకూడదు. ఓకే. వాడు చేస్తాడు. ఈ మధ్య కొంతమంది చూశారు, వీళ్ళు వీళ్ళు సూసైడ్ చేసుకుంటాడు, వాడు చచ్చిపోతాడు, వాడికి ఆయుష్ లేదని కొంతమంది మన మాధ్యమాల్లో మహామహులు చాలామంది మాట్లాడుతున్నారు. నిజానికి ధర్మబద్ధంగా మనం మాట్లాడకూడదు, ఓకే, చెప్పకూడదు. నాకు తెలుసు అనుకుందాం కానీ చెప్పకూడదు. ఓకే. భగవంతుడు నువ్వెవడురా చెప్పడానికి, ముందు నిన్ను చంపేస్తా అంటే మనం మాట్లాడకూడదు. కానీ జూన్ 3వ తారీఖు నుంచి, అంటే ఆ పాప చిత్రాన్ని చూసిన తర్వాత జూన్ 3 నుంచే ఆ పాప ఆరోగ్యం దెబ్బతింది. ఆ తర్వాత ఆ పాపని ఉత్సాహపరిచే కోణంలో పాపని చాలా సందడిగా మాట్లాడించడాలు, చేయడాలు, వీడియోలు ఇవన్నీ చేశారు వాళ్ళు. 2 నెలల 18 రోజులు విపరీతమైన కష్టకాలం పాపకి. జూన్ 3 నుంచి 2 నెలల 18 రోజులు విపరీతమైన కష్టకాలం. ఇప్పుడు ఏం నడుస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే పాప మనిషిగా మనం కోరుకోవాల్సింది క్షేమంగా రావాలని. ఆ క్షేమంగా వచ్చినప్పుడు ఆ పాపని ఎంత తొందరగా వైద్య సహాయాన్ని అందించగలిగితే కొంచెం ఆస్కారం ఉంటుంది. కానీ ఆస్కారం లేదు, కష్టకాలం నడుస్తుంది. వాడెవడో వచ్చి నేను పాపం తీసుకొచ్చేస్తా గాల్లో నుంచి, నేను ఏదో తెమ్మప్ప. మరి అటువంటిప్పుడు వీళ్ళంతా చాలా మంది ఉన్నారుగా, వాళ్ళందరినీ ఎందుకు కనిపెట్టట్లా? కనబడటం లేదు అని యాడ్లు ఇచ్చి టీవీల్లో పెట్టి, పేపర్లో పెట్టి, పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో పెట్టి ఇంత జరుగుతోంది కదా. మరి వీళ్ళంతా వెళ్ళి ఎందుకు చెప్పట్లా? ఎవరెక్కడున్నారో ఎందుకు చెప్పట్లా? సో దయచేసి ప్రజలని మభ్యపెట్టే విధంగా మనం మాట్లాడకూడదు. నారసింహుడి అనుజ్ఞతో ఆ రోజు చెప్పా, దక్షిణం వైపు వెళితే ఆనవాళ్ళు దొరుకుతాయి అని. దొరికాయిగా, చూశారుగా. ఖచ్చితంగా కుక్క శుష్కించి చచ్చిపోతుంది, జరిగిందిగా. ఆ కుక్కని పోస్ట్ మార్టం చేశాక వచ్చిన పదార్థాలు కడుపులో ఉన్నవి ఏవైతే ఉన్నాయో నేను ఏం చెప్పానో అదే జరిగింది. ఇక్కడ నేను నా నాన్న అనుగ్రహంతో చెప్తా తప్ప వేరే ఏం లేదు. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక వచ్చి జల్లెడ పడితే, ఇప్పుడు బాంబులు ఎక్కడున్నాయి, ఆర్డిఎక్స్లు ఎక్కడున్నాయి, బందోబస్తుకు వెళ్ళేటప్పుడు ప్రోటోకాల్ చెకింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కూడా వచ్చి ఒక్కసారి ఆకాశంలో డ్రోన్ల నుంచి చూసిన వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి ఈ పరీక్ష ఒక్కసారి చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. సార్ ఒక చిన్న ప్రశ్న, అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని కొన్ని సినిమాలలో కూడా నేను చూస్తూ ఉంటాను, కిడ్నాప్ చేసి ఏదో చేతబడికి తాంత్రికం కోసం వాడతారు. సినిమాలే నాన్న పబ్లిక్ గా జరుగుతుంటే పసిబిడ్డల్ని చేతబడులకి నరబలి అనే పేరుతో ఇస్తే అతీతమైన శక్తులు వస్తాయని, నిధులు వస్తాయని, అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయని మభ్యపెట్టి మాయ చేసి ఆడవాళ్ల మానాన్ని దొంగిలించి మగవాడి డబ్బుని హరించి పసిబిడ్డల ప్రాణాన్ని తీసి ఏం సాధిస్తున్నారు? వెళ్ళి జైల్లో కూర్చుంటున్నారు. అవును. ఇక్కడ మీ మీడియా ద్వారా, మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఒకటే, చేతబడులకి, క్షుద్ర పూజలకి నష్టాలు తప్ప ₹1 లాభం లేకపోగా ఉన్నవన్నీ పోతాయి, మొత్తం పోతాయి. దయచేసి ఎవరన్నా చెబితే గుడ్డిగా నమ్మకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. సో మొత్తానికి పాప విషయంలో ఫైనల్ గా మీరు చెప్పేది ఇదే, 2.5 నెలలు కష్టకాలంగా ఉంది. ఖచ్చితంగా అప్పటి వరకు ఆనవాళ్ళు అసలు దొరకవంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని ఏవైతే 1-6 ఉంటాయో అవి దొరికినాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రీసెంట్ గా ఒక బొమ్మ దొరికింది కంచె దగ్గర అని అన్నారు. ఇట్ వాస్ క్రియేటెడ్, ఇట్ వాస్ నాట్ ఒరిజినల్. అది పూర్తిగా పక్కదోవ పట్టించే ప్రయత్నంలో చేసిన పనే అని నేను అంటాను. ఎందుకంటే పాప నడిచి వెళుతున్న వీడియోలో ఆ బొమ్మలు లేవు, ఆ బొమ్మలు లేవు. ఆ పాపని కేవలం 200 మీటర్ల తర్వాత గమనిస్తే ఖచ్చితంగా మీకు కొన్ని అక్కడ ఆనవాళ్ళు దొరికి తీరుతాయి.
అక్కడ ఉన్నవారందరికీ నా యొక్క సలహా అదే, ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, అక్కడ వెతకండి. సో చిన్నారి జాహ్నవి క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాను. అంతేకాదు దొరికిన వెంటనే అక్కడ ఒక అంబులెన్స్లో ఆ పాపని వెంటనే అత్యాధునిక వసతులకు ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే కొద్ది రోజులు ఖచ్చితంగా వాళ్ళ అవగాహనలో ఉంటే తప్ప చెప్పలేము. అది థ్యాంక్ యూ సార్. శుభం పోయారు.